స్వామి సన్నిధిలో మీ ఎదురుకుండా చేయడం భక్తులందరూ ఒకసారి గట్టిగా రామనామ స్మరణ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎక్కడ రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ బజరంగ బలి హనుమ నాట్యం ఆడుతూ ఉంటారు. 100 యోజనాల సముద్రాన్ని దాటినటువంటి హనుమంతుడి యొక్క శక్తి తెలియక మన ధర్మాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. స్వామి అంత శక్తివంతుడు. రామ కార్యాన్ని సులభం చేసినటువంటి హనుమ ఆషామాషి వ్యక్తి కాదు. ఈ కలియుగంలో కూడా జీవించి ఉన్నటువంటి హనుమకు మరణం లేదు. హనుమని జయంతోత్సవం, ఇది జయంతి కాదు, జయంతోత్సవం. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇందాక రామమూర్తి గారు చెప్పినట్లు సుందరమైన కాండ, సుందరకాండ రామాయణములో సుందరకాండ పారాయణ చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఇది మరి గత 6 నెలల పైనుంచి మిత్రులు శ్రీని గారు, మాస్టర్ గారు ఇలా ఒక కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్పగానే నాకు చాలా ఆనందం కలిగింది. పామరులకు కూడా చేరువయ్యే విధంగా అత్యంత సులభతరమైనటువంటి సాహిత్యములో అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చి రాసినటువంటి సుందరకాండ ఇది. అటువంటి సుందరకాండ పారాయణం చేయటం 2 గంటలన్నర కార్యక్రమం ఇది. అంటే సుమారు 150 నిమిషాలు కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మధ్యలో ఏ విధమైన విరామం లేకుండా 2 గంటలన్నర కార్యక్రమం చేయటం అంటే సాధ్యమైన విషయం కాదు. అటువంటి కార్యక్రమాన్ని అవలేలగా, అది కూడా చూడండి స్వామి యొక్క సంకల్పం. ఆయన ఎంత కష్టపడి పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఎంత నిర్విరామ కృషి చేస్తున్నారో. మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆ స్వామి పేరు మీదుగా ఉన్నటువంటి సీతారామపురం గ్రామంలోని ఈ యొక్క సుందరకాండ పారాయణ చేయించుకోవడం ఆ స్వామి యొక్క ఆశీస్సులు. శ్రీని గారికి ఒక మంచి కార్యక్రమం చేయడానికి మనం ప్రారంభిస్తే భారం స్వామి మీద వదిలేస్తే అంతా ఆయనే చూసుకుంటారు. నీ భారం నా మీద వదిలేయండి, నేను చూసుకుంటానని చెప్పారు కృష్ణ పరమాత్మ. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా చక్కని ఆ రామనామ యొక్క మహిమ, సుందరకాండ యొక్క మహిమ అందరికీ తెలిసేలాగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మిత్రులు శ్రీని గారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా మొట్టమొదటి కార్యక్రమం మీ సీతారామపురం గ్రామంలోనే చేశారు. కాబట్టి ఆయన భవిష్యత్తులో ఇటువంటి సుందరకాండ పారాయణలు ఎన్ని చేసినా మీ గ్రామాన్ని మాత్రం మర్చిపోరు. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి సీతారామపురం యొక్క ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ పెద్దలకు హృదయపూర్వక నమస్కారంలో మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా శ్రీని గారిని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి అంతేకాకుండా కలియుగంలో నామస్మరణ చాలా అతి తేలికగా మన భవబంధాలను దాటించేటువంటి చక్కటి కార్యక్రమం. అటువంటి సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి, ఈ కార్యక్రమాన్ని విన్నవారికి కూడా ఆ పవనపుత్ర హనుమంతుని యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయని తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ముఖ్యంగా కమిటీ వారికి శుభాశీస్సులు తెలియజేస్తూ, ఆ పవనపుత్రుని యొక్క ఆశీస్సులతో ఈ సీతారామపురం గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తి సామర్థ్యాలకు ప్రసాదించాలని కోరి ప్రార్థించుకోడు. అదేవిధంగా మిత్రులు శ్రీని గారు కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ స్వామివారు శ్రీని గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి గురువు గారు రామ్మూర్తి గారు ఉదహరించిన సుందరకాండ విశిష్ట వైభవం, అలాగే మిత్రులు పెరవలి వాస్తవ్యులు నాగభూషణం గారు అనేక దైవ కార్యక్రమాల్లో ముందుంటారు. ఆయన
ప్రతి కార్యక్రమానికి కూడా ముందుండి స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. వారికి ఆ హనుమ ఇంకా శక్తినిచ్చి